తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చెప్పేసి అయితే బీజేపీ భావిస్తుంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే సత్తా చాటింది మనం చూసుకోవచ్చు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో అయితే బీజేపీ ఘన విజయం సాధించింది. టీచర్స్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో అయితే బీజేపీ ఘన విజయం సాధించింది. టీచర్స్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే మల్క కొమరయ్య అయితే టీచర్స్ ఎమ్మెల్సీ గెలుపొందారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అయితే కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై అయితే బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. అయితే తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల గెలుపు పీఎం నరేంద్ర మోడీ అయితే స్పందించారు. మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అద్వితీయమైన మద్దతు ఇచ్చి బీజేపీని ఆశీర్వదించిన తెలంగాణ ప్రజలకు నా కృతజ్ఞతలు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు నా అభినందనలు. ప్రజల మధ్య చాలా శ్రద్ధగా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్తలను చూసి నేను చాలా గర్వపడుతున్నాను అంటూ పీఎం నరేంద్ర మోడీ అయితే ట్వీట్ చేశారు. అటు ఏపీకి సంబంధించి కూడా ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందడానికి కూడా పీఎం నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మనం చూసుకున్నట్లయితే విజయం సాధించిన ఎన్డీఏ అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోనూ మరియు ఆంధ్రప్రదేశ్లోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి. రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలు తీసుకెళ్తాయని చెప్పేసి అయితే పీఎం నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే బీజేపీ బలంగా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు మొన్న ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు బీజేపీ ఎంపీలు ఉన్నారు. కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధరంపూర్ అరవింద్, అలాగే మెదక్ నుంచి రఘునందన్ రావు. సో సిట్టింగ్ ఎంపీస్ ఉండడంతో అయితే అక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా తెలంగాణలో జరగబోయే ఏ ఎన్నికైనా కూడా బీజేపీ సత్తా చాటుతుందని చెప్పేసి కూడా ఆ బీజేపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని చెప్పడానికి కూడా ఇది మనం సంకేతంగా భావించవచ్చు. మనం గతంలో కూడా చూసుకోవచ్చు. గతం కంటే ఇప్పుడు బీజేపీ బలపడింది. మొన్న ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినప్పటికీ కూడా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి అయితే బీజేపీ భారీగా సీట్లను అయితే సాధించింది తెలంగాణలో. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తెలంగాణలో బీజేపీ కూడా బలంగా బిల్డప్ అవుతుందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.